యాకోబు చాప్టర్ 4:8. దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి, చపల చిత్తులారా మీ హృదయాలు పవిత్రం చేసుకోండి. ఆమె ఈ వచనము గొప్ప కృపను కనుగోవడానికి మరియు సమాజంలో విభేదాలను పరిష్కరించడానికి దశలను వివరించే పెద్ద భాగం. ఒకటిది, దేవుని దగ్గరికి రండి. ప్రార్థన, ఆరాధన మరియు లేఖనాల ద్వారా దేవుని వెతకడానికి ఉద్దేశపూర్వక ఆహ్వానం. రెండోది, మీ చేతులను శుభ్రపరచుకోండి. ఇది బాహ్య కార్యాలను సూచిస్తుంది. పాపపు ప్రవర్తన మరియు ఆచరణాత్మక అవిధేయత నుండి పాపులకు ఇది పిలుపు. మూడవది, మీ హృదయాలను శుద్ధి చేసుకోండి. ఇది అంతరంగత ఉద్దేశాలను సూచిస్తుంది. ఇది అంతరంగ స్థితి మరియు హృదయపూర్వక భక్తి యొక్క అవసరానికి దృష్టిలో ఉంచుతుంది. నాలుగవది, ద్విమనస్సులో దేవుణ్ణి మరియు లోకాన్ని ఒకేసారి ప్రేమించడానికి విభజించబడని విశ్వాస ప్రార్థన వస్తుంది.